మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే. పిల్లల్లో అండి ఖర్చులు ఎక్కువగా చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. వాటిని హ్యాండిల్ చేయాలి అని అంటే అటు పిల్లలకి కష్టం, అటు పేరెంట్స్కి కష్టం. ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ ఉంటేనే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేంత స్తోమత మనకున్నా కూడా బట్ వాళ్ళు ఏది కావాలంటే అది తీసుకున్నంత అర్హత అయితే వాళ్ళలో ఉండదు. చిన్నపిల్లడు పట్టుకొని నాకు బెంజ్ గారు కావాలి, నాకు ఇంకోటి కావాలని అంటే కొనివ్వలేరు కదా. అవునండి, చెప్తున్నాను. అవునండి. సో అసలు దీన్ని ఎలా డీల్ చేయాలి? అవునండి, ఖరీదైన వస్తువులు అడగటం అనేటువంటిది ఆ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టే కాకుండా డిఫరెంట్ వేస్లో ఇది పెరిగిపోతూ ఉందండి. అంటే ఎక్కడికక్కడే ఆ కంపారిజన్ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జగపతి బాబు గారు హీరో ఉన్నారు కదండి, చాలా మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి ఆయన 15 సంవత్సరాల క్రితం వాళ్ళ పిల్లల గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన ఒక పర్టికులర్ స్కూల్లో ఆ పిల్లల్ని చదివిస్తూ ఉంటే అక్కడ పిల్లల్లోని ఆ లెవెల్లో ఆ పిల్లల్లో కంపారిజన్, ఇంకో నువ్వు ఈ కార్లో వచ్చావు, ఆ కార్లో వచ్చావు, రకరకాల కంపారిజన్స్ అట్టండి. ఆయన తట్టుకోలేక మీరు నమ్మరు, ఆ పిల్లల్ని తీయించేసి అక్కడి నుంచి మాన్పించేసి ఒక వేరే ఆశ్రమం స్కూల్ ఉంటే దాంట్లో జాయిన్ చేశారండి ఆయన. సో అంటే నేను ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, ఈ కంపారిజన్ అనేటువంటిది తక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులు ఉండేటువంటి కాకుండా ఎక్కడికక్కడ ప్రతి చోట ఉంటుందండి. సో ఈ సందర్భం ఎప్పుడైతే పిల్లలు ఖరీదైన వస్తువులు అడిగారో అది ఒక మంచి ఆపర్చునిటీ పేరెంట్స్కి. ఎలాంటి ఆపర్చునిటీ అంటే అండి, అది వాటి యొక్క వాల్యూని చెప్పేటువంటిది, బడ్జెటింగ్ గురించి పిల్లలకు వివరించేటువంటిది, డెసిషన్ తీసుకోవడానికి ఆ డెసిషన్ మేకింగ్లో ప్రయారిటీ చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది సరిగా హ్యాండిల్ చేయగలిగితే. సో నేను చాలా సందర్భాల్లో మనం ఆలోచించినప్పుడు అండి, అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే పిల్లలు ఒక ఖరీదైన వస్తువుల్ని ఎందుకు అడుగుతారు అనేటప్పుడు మొట్టమొదటి కారణం అండి పీర్ యాక్సెప్టెన్స్. వాళ్ళ సహచర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా దగ్గర ఇది ఉంటే అంటే అది ఒక పెన్సిల్ బాక్స్ దగ్గర నుంచి మీరు చెప్పినట్టుగా బెంజ్ కార్ వరకు ఎక్కడైనా కంపారిజన్ ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి నా దగ్గర ఇది ఉంటే ఆ యాక్సెప్టెన్స్ వస్తుంది పిల్లల్లో అనేటువంటి దగ్గర ఈవెన్ ఎల్కేజీలో కూడా స్టార్ట్ అవుతుందండి పిల్లల్లోని. సో అట్లాగే అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఈ రోజున ఏమైపోయిందంటే అండి, దాని యొక్క ప్రయాణం యొక్క విలువ తెలియకుండా అది నా దగ్గర ఉండిపోవాలి. అది పేరెంట్స్లో కూడా ఎక్కువ మంది ఈ రోజు కూడా 45% పీపుల్ వాళ్ళకి అవసరం లేకుండానే బై చేస్తారండి. అంటే సరదాగా షాపింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. సో అట్లాగే మూడవదండి ఎంటర్టైన్మెంట్ అంటే కనెక్టివిటీ. సపోజ్ వీడియో గేమ్స్ కానివ్వండి, లేకపోతే సెల్ ఫోన్, ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు కానివ్వండి, ఇలా మనకు ఒక 3 రీజన్స్ కనిపిస్తున్నాయండి. ఈ 3 రీజన్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమిటంటే మొట్టమొదటిగానండి అసలు దాని యొక్క అవసరము, దాని యొక్క విలువ, ఈ రెండింటి మధ్య ఒక కంపారిజన్, ఒక డిస్కషన్ మనం తీసుకురాగలిగినట్లయితే మొట్టమొదటి డిస్కషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి. రెండో డిస్కషన్ అండి ఆల్టర్నేటివ్స్. సపోజ్ ఒక ఫోన్ కావాలండి. ఈ ఫోన్లో రకరకాల ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మనకున్నటువంటి ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం ఏది మన నీటిని సాటిస్ఫై చేస్తుంది అనేటువంటిది సరిపోతుందండి. సో ఆ డిస్కషన్ తీసుకురాగలిగితే మనం నెక్స్ట్ లెవెల్కి పిల్లల్ని తీసుకువచ్చిన వాళ్ళం అవుతామండి. అంటే నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు సంతోషంగా ఉంటున్నారు అనేటువంటిది ఆలోచించినప్పుడు అండి ఒక అద్భుతమైన పాయింట్ అండి, వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద గ్రాటిట్యూడ్ ఉంటుందండి. సో నా దగ్గర ఈ బైక్ ఉంది, సో ఈ బైక్ నా యొక్క అవసరాన్ని తీరుస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రాటిట్యూడ్ ఒక 1,00,000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తిలో ఉండకపోవచ్చు, కానీ ఈ వ్యక్తిలో ఉంటుందండి. అందుకే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోకుండా ఇది నాది, ఇది నా సొంతం, ఇది ఆత్మ గౌరవం ఉంటుందండి. సో ఇది అద్భుతమైనటువంటి పాయింట్ అండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగినట్టయితే పిల్లలకి ఇది నేర్పగలిగితే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కేటువంటి మెట్టులు ఎక్కడికక్కడ ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్తారండి. తప్పులు చేసేటువంటి అవకాశం ఉండదు. సో ఇలా ఈ డిస్కషన్లో చాలా 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 మనం డిస్కస్ చేయాల్సినటువంటివి ఉంటాయండి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ లిమిటేషన్స్ ఎవరు పేరెంట్స్ కూడా ఏమీ సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. మనకు ఫైనాన్షియల్ ఆ లిమిటేషన్స్ ఉండేటప్పుడు వివరంగా వాళ్ళకి చెప్పగలిగితే ఈరోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటాడు. సో ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి నేను రావాలి అంటే నేనేం చేయాలి అనేటువంటిది ఆ పిల్లవాడి మనస్సులో ఒక విత్తు మొదలవుతుందండి. సో అలాంటివి నా ఫ్రెండ్స్లో కూడా నేను చాలామందిని చూశాను.
సో అంటే ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ నేను ఒక 10-15 సంవత్సరాల తర్వాత అలాంటి వాళ్ళని అడిగినప్పుడు ఆ చిన్నప్పుడు జరిగినటువంటి చిన్ని జ్ఞాపకం, ఆ పేరెంట్స్ బాధల్లో, సో ఇబ్బందుల్లో, ఆ చదివించడానికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఆ జ్ఞాపకాలు వాళ్ళ మదిలో ఉండి బయటకు వచ్చి వాళ్ళు చాలా మంచి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళ అనేక ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ చేసే ఒక్క చిన్న తప్పు ఏమిటంటే అండి, అప్రాప్రియేట్ లాంగ్వేజ్ యూజ్ చేయరు, ఆ డిఫరెంట్ కంపారిజన్ చేస్తారు. ఎప్పుడైతే అప్రాప్రియేట్ లాంగ్వేజ్ మీరు యూజ్ చేయలేదో, మనం చాలాసార్లు కంపారిజన్ గురించి కూడా మాట్లాడుకున్నామండి. ఈ పిల్లవాడు కూడా ఆ పేరెంట్స్ని కంపేర్ చేస్తాడు. అంటే ఈ పేరెంట్కి 40 ఇయర్స్ ఉంటే 40 ఇయర్స్లో అందరూ సక్సెస్ఫుల్ గురించి మాట్లాడుతున్నట్లయితే 40 ఇయర్స్లో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉందో ఆ లిస్ట్ తీస్తాడు పిల్లోడు. అంటే ఇక్కడ ఆ పిల్లవాడికి ఆ కుటుంబం మీద గ్రాటిట్యూడ్ తగ్గిపోతుంది. సో ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. సో కాబట్టి ఈ సందర్భంలో వాల్యూ ఫర్ మనీ, బడ్జెట్ గురించి కొన్ని అప్రాప్రియేట్, అంటే వాళ్ళకి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో మనం చెప్పగలిగితేనండి మీ యొక్క డిస్కషను ఈ 4 పాయింట్స్ని ఇస్తుందండి. నేను చాలా ప్రాక్టికల్గా నేను చూశాను ఎక్కువ మంది పిల్లల్లో. మొదటిది డిలేడ్ గ్రాటిఫికేషన్ అండి. అంటే అది కొంత టైం వెయిట్ చేసి దాన్ని పొందేటువంటి తృప్తి. ఎస్, నేను కష్టపడి నేను సాధించాను, అది మార్కులు కావచ్చు, లేదా వాడు మార్కులు సంపాదించి వాడు ఏదైనా వాడి పేరెంట్స్ ఏదైతే ఇస్తామన్నాడో వస్తువు కావచ్చు, ఇది రూపంలోనూ ఆ సంతృప్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందండి. అంటే ఈ చిన్నవే వాళ్ళ జీవితాన్ని నిర్దేశిస్తాయని నేను ప్రతిసారి ఎంఫసిస్ చేస్తూ ఉంటానన్నమాట. అంటే మన యాక్షనే వాళ్ళలో ఆ విత్తుని నాటుతుంది అనేటువంటిది. నెక్స్ట్ మీరు ఇంకొకటి నాగరాజు గారు, వాళ్ళు షాపింగ్, అంటే మీరు బాధ్యత ఇచ్చి చూడండి, ఆ పిల్లలకి కంపేర్ చేస్తారండి. మీరు 1000 రూపీస్ ఇవ్వండి పిల్లలకి, నాన్న ఇది కొనుక్కోవాలనండి, ఒక గంట తర్వాత చూడండి వాడు 5 ఆప్షన్స్తో వస్తాడు, రాకపోతే నన్ను అడగండి. సో నాన్న ఇదిగో 4 ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి, ఇందులో ఏది పిక్ చేయమంటావు? ఇంకంతకన్నా మీకు ఏం కావాలి చెప్పండి, రైట్? ఆ బాధ్యతను మీరు ఇవ్వగలగాలండి. ఆ బాధ్యతను వాళ్ళకి రప్పించగలిగినట్లయితే ఆటోమేటిక్గా ఏదైతే సమస్యలు ఉన్నావో అన్నీ పోతాయండి. అంతేకాకుండా ఆ 1000 రూపీస్ కూడా వాడు ఎలా వాడాలి అనేది ప్లాన్ చేస్తాడు. సో నేను ఇప్పుడు 1000 కాదు, లేకపోతే మీరే ఇస్తున్నారు అనుకున్నాడు 1500 అడుగుతాడు. వాడికి బాధ్యత ఇవ్వండి, దాంట్లో కంపేర్ చేసి మీ ముందుకు వస్తాడు. ఆ తరువాత ఆ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళ మనసుల్లో నాటుకుపోతుందండి, ఆ కంపారిజన్ తగ్గిపోతుంది. ఓకే. సో ఇది నేర్పలప్పుడు మాత్రం మీరు ఎన్ని చెప్పినా సరే, ఎంత చేసినా సరే, ఈ సమస్య అలా వస్తూనే ఉంటుందండి. సో కాబట్టి మనం చేసే కమ్యూనికేషను, సో మనం వాల్యూ ఫర్ మనీ ఆ గ్రాటిట్యూడ్ రూపేణ మనం తీసుకెళ్ళగలిగినట్లయితే మీ పిల్లవాడే నిన్నటి వరకు నా పిల్లవాడని ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడని మొట్టమొదటి ప్రపంచంలో పొంగిపోయేటువంటి వ్యక్తి మీరే అవుతారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదండి. సో కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో నో చెప్పండి, కానీ దానికి ప్రాపర్ వ్యాలిడ్ రీజనింగ్తో చెప్పండి, అథారిటేటివ్గా చెప్పకండి. ఓపెన్ కమ్యూనికేషన్ డిస్కషన్తో ముందుకెళ్ళండి. ఆ యొక్క తేడాలు మీరు చూడండి. సో అంటే ఈ రోజున ఖరీదైన వస్తువుల ఎంపిక అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోయింది. బయట ఖరీదైన వస్తువులే జీవితం యొక్క సక్సెస్ అనేటువంటి స్థాయికి మారిపోయింది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ అంశం మీద అటెన్షన్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మీ యొక్క ప్రాపర్ కమ్యూనికేషన్, మీరు ఇచ్చేటువంటి ఆ సూచనలే వాళ్ళ యొక్క లైఫ్లో కూడా చాలా వాల్యూని యాడ్ చేస్తాయండి. ఎస్, వెరీ గుడ్ నాలెడ్జ్ అండి, వెరీ గుడ్ జడ్జ్మెంట్ ఆల్సో. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలామంది మీ దగ్గర పర్సనల్ కౌన్సిలింగ్ కోసమను, లేదంటే మీ దగ్గర ఐఐటి జేఈ కోచింగ్ కోసమను, మీరు యాజ్ అ మ్యాథ్స్ టీచర్ మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, షార్ట్ కట్స్ ఎలా చెప్పాలి, పిల్లవాడి మైండ్ సెట్ని బట్టి మ్యాథమెటిక్స్ కానీ ఇతరేతర సబ్జెక్ట్స్ మీద అవగాహన ఎలా కల్పించాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఎలా చదివించాలి అనేటువంటి ఆలోచన మీలాంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో మీలాంటి ఎక్స్పర్ట్ దగ్గర పేరెంట్స్ పిల్లల కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి తీసుకొద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు అడిగిన సందర్భంలో అండి మనకి ఇక్కడ 3 కేటగిరీలు ఉన్నాయండి. 10th నుంచి 11th వచ్చేటువంటి, అంటే కాంపిటేటివ్ వరల్డ్లోకి ప్రవేశిస్తున్నటువంటి పిల్లలకి ఒక రకమైన ఇన్స్ట్రక్షన్ కావాలండి, ఒక రకమైన గైడెన్స్ కావాలి. దీనికి ఒక బ్యూటిఫుల్ కోర్స్ మనం రెడీ చేస్తున్నాం. అలాగే 11th నుంచి 12th, అంటే 11th అంతా కూడా ఇది చేసి తర్వాత 12thకి వచ్చినటువంటి పిల్లలు. అలాగే 12th తర్వాత కెరియర్ గైడెన్స్, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎట్లాంటి చోట మంచి అవకాశాలు వస్తాయి అనేటువంటిది. ఇలా 3 రకాల అంశాల మీద మనం ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి కోర్సెస్ ఉన్నాయండి. మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో వాళ్ళకి కాల్ చేస్తే ఆ నెంబర్కి తద్వారా వాళ్ళకి డీటెయిల్స్ అందుతాయండి. ఓకే. సో ఆ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే స్టూడెంట్స్ పరంగా
అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఒక కాన్సెప్చువల్ బేస్డ్ పాయింట్ నుంచి పిల్లల్ని తీర్చిదిద్దాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే రైట్ ఎడ్యుకేషన్తో ముందుకు వెళ్ళాలి అనుకుంటే సుబ్బారావు గారిది మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మీ పిల్లల చేత మాట్లాడించి ఐక్యూ లెవెల్ని బట్టి ఎందులో వేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కనుక మీకు అనిపిస్తే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.